లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. మొదట సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకువెళ్లారు. అదిగా వెనకాల 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 చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. మొదట సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకువెళ్లారు. అదిగా వెనకాల 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 చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అయితే హాజరుపరిచారు. మొదట సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తరలించారు. పూర్తిగా అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు కూడా తీసుకువెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలక పురోగతి సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మద్యం పాలసీ దగ్గర నుంచి అనేక అంశాలు, అంటే డిస్టిలరీ కంపెనీల మార్పు కావచ్చు, కొత్తగా మద్యం తయారీకి అనుమతులు కావచ్చు, తర్వాత ఎవరెవరికి ఎంతెంత మోతాదులో మద్యం తయారీకి అనుమతులు ఇవ్వటం, తద్వారా నెలవారీ మామూలు వసూలు చేయటం, అదేవిధంగా వైన్ షాపులకు మద్యం సరఫరా ఎంత మోతాదులో చేయాలి, అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఏ రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కావచ్చు, ఇతర మార్గాల ద్వారా ఏ విధంగా పండించవచ్చు అనే అంశాలకు సంబంధించి అనేక మంది పాత్ర ఉన్నట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. అయితే ఇప్పటివరకు కూడా మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉన్నట్టు కూడా గతంలో విజయసాయిరెడ్డి ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో అతని పాత్రపై చాలా స్పష్టమైన ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఆ తర్వాత వరుసగా ఒక తొవ్వే కొద్దీ అనేక వాస్తవాలు ఎల్లులోకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీరిద్దరిని ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లోనూ ఇటు అధికార వర్గాలు కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ధనంజయ రెడ్డిని ముందు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిన పరిస్థితి ఉందని కూడా బాహాటంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ మొత్తం ఏ పని కావాలన్నా కూడా అతని కనుసరణలోనే జరిగింది. అంటే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ప్రతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లేకుండా జరగదు అనే దానికి మాత్రం ఈరోజు వీరిద్దరు అరెస్ట్ ద్వారా ఒక నిర్ధారణ అయితే వచ్చిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా జరిగి ఉండొచ్చని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దిశగానే ఆలోచనలు చేసే విధంగా వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, చాణక్య, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసినప్పటికి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న అవకాశాలు చాలా తక్కువ. కేవలం సమావేశాలప్పుడు, ప్రత్యేకంగా అపాయింట్మెంట్లు ఉన్నప్పుడు మాత్రమే వారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతినిత్యం సీఎంఓలో ప్రతినిత్యం లోపలికి అడుగు పెట్టాలంటేనే వీరిని కలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధనంజయ రెడ్డి, అది కృష్ణమోహన్ రెడ్డి, వీరిద్దరు పాత్రకు సంబంధించి ప్రధానంగా అనేక కీలకమైన
ఆధారాలు కూడా సేకరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రధానంగా ఇద్దరిని కూడా ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, తాము ఎంతవరకు ఆధారాలు సేకరించామనేది కూడా మనకు వచ్చేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అందులో ప్రధానంగా ధనంజయ రెడ్డి చూస్తే మొత్తం ఈ మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి అంశంలో కూడా సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఎవరెవరికి అధికారులు ముఖ్యంగా జిల్లాల వారికి అధికారులు నియమించడం, వారి కీలక బాధ్యతలు అప్పచెప్పి ఆ మామూలు కావచ్చు, డిస్టరీ ఆ మద్యం సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా ధనంజయ రెడ్డి కన్సర్న్లలోనే నడిచినాయని కూడా నిర్ధారించారు. పలుమార్లు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు A5గా ఉన్న విజయసాయి రెడ్డి వరకు కూడా అందరితో పలుమార్లు భేటీ ఇదే అంశం మీద అంటే మద్యం పాలసీ సంబంధించి భేటీ అయినట్టు కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను ఎవరు చెప్తే ఈ మొత్తంలో ఇందులో కీలకంగా వ్యవహరించారు, ఎవరి ఆదేశాలతో ఒక అధికారిగా ఉన్న నేపథ్యంలో అతను ఏ విధంగా ఈ మొత్తంలో ఈ పాత్ర పోషించారనే అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా విచారణ అయితే చేస్తున్నారు. మరోవైపు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. మొదటి నుంచి కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆ కుటుంబంతో నమ్మకస్తులుగా ఉన్నారు. అందుకని అతను జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆయన ఓఎస్డీగా నియమించుకోవడంతో పాటు మొత్తం చాలా అంశాలకు సంబంధించి కూడా ఆయన ఇంట్లో వ్యవహారాలే కాదు పాలనాపరమైన వ్యవహారాలు, పార్టీ వ్యవహారాల్లో కూడా చాలా చురుగ్గా వ్యవహరించారని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా అతని పాత్ర చాలా స్పష్టంగా ఉందని కూడా అర్థమవుతోంది. ఇతను కూడా చాలా అంశాల్లో సమావేశాల్లో పాల్గొనడంతో పాటు చాలా అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా డబ్బులకు సంబంధించి ఏ విధంగా బట్వాడయ్యి అనే అంశాలకు సంబంధించి ఆయన పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఇంకా అయితే ఏసీబీ న్యాయాధికారి ఇంకా బెంచ్ ఎక్కడానికి కొంత సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బయట కోర్టు హాలు బయట ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ న్యాయాధికారి ముందు హాజరు పెట్టిన తర్వాత వాదనల అనంతరం రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.